ఈ యొక్క వాక్యం తెలిసినటువంటి ఒక ఆయన ఏమండి అన్నదమ్ములకి గొడవ వచ్చిందంటండి. గొడవ వస్తే మరి తమ్ముడు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, అన్నయ్య తన ఇష్టానుసారంగా ఉన్నాడు. వచ్చాడు, పొలాల విషయంలో రెచ్చగొట్టాడు, మాట్లాడుతూ ఉంటే ఏమండి ఇతను మరి మాట్లాడకుండా ఉన్నాడంటండి. వెంటనే ఒక చెంప మీద కొట్టాడంటండి. దేవుడు ఏం చెప్పారంట, రెండో చెంప చెప్పమన్నాడంట. తిప్పకపోతే దేవుని మాట వినినట్టు అవ్వదు, తిప్పాలిగా అంటే ఇలా అన్నాడంటండి. ఇటు కొట్టాడంట, మళ్ళీ ఇటు అన్నాడంట, ఇటు కొట్టాడంట. బొగ్గలన్నీ వాసిపోయాయంట. కొట్టి 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 ఏమండి పోన్లే ప్రభువా, అర్థం దగ్గరికి వెళ్ళి ఏముందండి, మొహం ఇంతలా వాసిపోయింది, పగ తీర్చుకున్నట్టు నా పని అన్నారు, నేనే ప్రతిఫలం ఇస్తా అన్నారు, మీరే చూసుకోండి ప్రభువా అని అనుకున్నాడంటండి. ఇతను అనుకుని ప్రార్థన చేసుకొని ఊరుకున్నాడు. మరి ఉత్తిగా అంటే కాదు కదండి, మొహం అంతా వాసిపోతే బాధ కదా, కష్టం కదా. అప్పుడు ప్రార్థన చేసి ఊరుకుంటే ఇతను అంటండి ఏదో షికారికి వెళ్ళటానికి గన్లో అవన్నీ ఆ బుల్లెట్స్ నింపుకుంటా ఉన్నాడంటండి. అదేదో టెక్మని మీటను నొక్కడు పడిందంటండి. ఏమండి రెండు చేతులు ఇలా ఇక్కడికి కట్ అయిపోయినాయి అంట. ఏమండి రెండు చేతులు ఏమైపోయినాయి అంట, కట్ అయిపోయినాయి అంట. ఇప్పుడు కొట్టిన చేతులు ఏమైపోయినాయి. నువ్వు చేస్తే ఏం చేస్తావు, నువ్వు చేస్తే ఏం చేస్తావు, వాడి తలకాయ తీయలేవు, వాడి భుజం తీయలేవు, ఏం చేయలేవు. కానీ వాడిని కొట్టడానికి వెళితే నిన్ను కేసు రాసి ఏమండి పోలీస్ స్టేషన్లో పడేస్తే ఏమవుద్ది, పగ తీర్చుకునేట నా పని నేనే ప్రతిఫలం ఇస్తా.